ఇస్లాం అనేది జాగ్రత్తగానండి. ఈ శాంతి ధర్మం అని చెప్తున్నారు మీరు, ఇవన్నీ మీ కోతలు కోసుకుంటారులే సొరకాయలాగా అని చెప్పేటటువంటి వారందరి నోళ్ళకి తాళాలు వేసేటటువంటి ఈ పండుగ బక్రీద్ పండుగ దాని గురించి చెప్తుంది. మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు స్థాపించారు ఇస్లాం అనే ఒక పెద్ద అపోహ ఉందండి. పుస్తకంలో కూడా రాశారు. మరి అప్పుడు రాస్తున్నప్పుడు ఎవరు దాన్ని ఖండించలేదు. పాఠ్య పుస్తకాల్లో రాశారు, దాన్ని ఎవరు అప్పుడు ఖండించలేదు. మరి ఆ చదివిన ఆయనకి అక్కడ ఆ జ్ఞానం కూడా లేకపోవటం బాధాకరం. అర్థమవుతుందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి బక్రీద్ పండగకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన చేయమని చెప్పారు, ఆచరించారు, చేయమని చెప్పారు అంతే తప్ప ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు రావడానికి ముందు 1000 సంవత్సరాల ముందు ప్రవక్తల పరంపరలో ఇందాక మన మొగుల్ సాబ్ గారు చెప్పినట్టు, ఆలిం గారు చెప్పినట్టు, మక్బుల్ గారు చెప్పారు కదా, ప్రవక్తలు దైవం ఎవరని చెప్పడానికి దైవం పంపించిన ప్రవక్తలు 1,24,000 మంది పైగా ప్రవక్తలు ఇచ్చారు. ఏంటండి, ఎంతమంది వచ్చారు? 1,24,000 మంది పైగా, సుమారుగా చెప్తున్నాను. అది వీళ్ళందరూ దేవుడెవరు, దైవాన్ని ఎలా ఆరాధించాలి, మనిషి క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి